హాయ్ గాయస్, ఇదైతే ముందు వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట. చెప్పాను కదా ఈ వీడియోలో ఏ టెంపుల్కి వెళ్తున్నానో చెప్తానని. ఈ టెంపుల్ అయితే మధ్యాంజనేయ స్వామి టెంపుల్ జంగారెడ్డిగూడెంలో ఉంటది. చాలా మందికి తెలిసే ఉంటది, ఎందుకంటే ఇది కొంచెం ఫేమస్ టెంపుల్ అనమాట. ఈ పేరు అయితే ఎందుకు వచ్చిందో కూడా చెప్తాను. ఆంజనేయ స్వామి అయితే చెట్టు మధ్యలో స్వయంగా వెలిసారనమాట. సో అందుకని ఇది మధ్యాంజనేయ స్వామి టెంపుల్ అని అయితే అంటారనమాట. ఈ టెంపుల్ కి అయితే నేను ఇప్పటికే చాలా సార్లు వచ్చాను. అలాగే పక్కనే అనమాట వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటది ఆనుకునే. ఆంజనేయ స్వామి దర్శనం అయ్యాక మేము వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా వచ్చామన్నమాట. దర్శనం అయిపోయాక ఇక్కడ నిత్యాన్నదానం అయితే జరుగుతుంటది. సో టోకెన్ తీసుకొని మేము అందరం కలిసి ఇక్కడ భోజనం చేసేసిన తర్వాత జంగారెడ్డిగూడెంలోనే దగ్గరే మెట్ట మీద వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటది అనమాట. అదేంటో వెంకటేశ్వర స్వామి అంటే చాలు ఖచ్చితంగా కొంచెం ఎత్తులోనే ఉంటాడు. సో అక్కడికైతే వచ్చేసాం. టెంపుల్ అయితే చాలా బాగుంది. చుట్టూ మొక్కలు, కృష్ణుడి విగ్రహం అంతా కూడా చాలా బాగుంది. కాకపోతే దర్శనం అయితే జరగలేదు అనమాట, ఎందుకంటే అప్పటికే 2 అవుతుంది. సో క్లోజ్ అయిపోయి ఉందన్నమాట టెంపుల్. కాకపోతే బయట మొత్తం సీనరీ బాగుంది అనమాట. ఐ మీన్ పైన చూడడానికి చాలా బాగుంది. ఎత్తులో ఉంది కదా, ఊరు మొత్తం బాగా కనిపిస్తుంది. సో అదంతా చూసి